సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాంసం, ఇతర పదార్థాలను ఒకే దగ్గర ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీం, బ్రెడ్, డస్ట్ టీమ్ పౌడర్ ప్యాకెట్లపై తయారీ తేదీ, బ్యాచ్ నెంబర్ లేకుండానే అమ్ముతున్నట్లు గుర్తించారు. తనిఖీల చివరి ఇన్ఫెక్షన్లో రిపోర్టుపై సంతకం చేయడానికి హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సికింద్రాబాద్లోని సందర్శిని, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హోటల్స్లో గడువు ముగిసిన నూడిల్స్, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. అటు రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ లైసెన్స్ గడువు ముగియడంతో హోటల్కు అధికారులు నోటీసులు అందజేశారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆహారాన్ని అందించారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. సికింద్రాబాద్లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ఏప్రిల్ 16 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ కమిషన్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగులుగా వేసిన హోటళ్లపై దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా విస్తుపోయే నిజాలు కూడా బయటపడడం జరుగుతుంది. హోటళ్లలో తినడానికి కూడా నగరవాసులు జంకడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వెజ్ సంబంధించి కావచ్చు, అలాగే నాన్ వెజ్ అంటే ఎవరైనా సరే వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మాంసం మరియు వెజ్ కు సంబంధించిన ఆహార పదార్థాలను ఒకే ఫ్రిడ్జ్ లో ఒకే దగ్గర పెట్టడం వల్ల కూడా ఆ రెండు కూడా కంటామినేటెడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. చాలా చోట్ల కూడా ఏదైతే కిచెన్ ఏరియాలో డస్ట్ బిన్లకు సంబంధించి లిడ్స్ పైన మూతలు లేకపోవడం వల్ల దాంట్లోకి ఎలుకలు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి కావచ్చు, సాయంత్రం పూట సికింద్రాబాద్ లోని పలు హోటళ్ల పైన కూడా ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్ ఒక బ్రాండింగ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఆ హోటల్ కు సంబంధించి ప్రత్యేకంగా టీ పౌడర్ కావచ్చు, ఐస్ క్రీమ్, అలాగే బ్రెడ్ లను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది ఆ బ్రాండ్ పేరుతో. దానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ లో బ్యాచ్ నంబర్ కావచ్చు, అలాగే ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజుల్లో ఎక్స్పైర్ అవుతుంది అనేది కూడా అక్కడ లేదు. అలాగే అన్హైజెనిక్ కండిషన్స్ లో కూడా కిచెన్ ఏరియా కావచ్చు, అలాగే రూఫ్ కిచెన్ అంతా కూడా పెచ్చులు ఊడిపోయిన సందర్భాలు కూడా అక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. ఇదంతా గుర్తించిన తర్వాత, తనిఖీ అయిపోయిన తర్వాత సిబ్బందిని తనిఖీ రిపోర్ట్ పై సంతకాలు చేయాలంటే మాత్రం సిబ్బంది మాత్రం వెనుకడు వేయడం జరిగింది. వారు తాము సంతకం చేయమని చెప్పిన నేపథ్యంలో కూడా ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 62 ప్రకారం 2006 యాక్ట్ ప్రకారం కూడా 1 year జైలు శిక్ష, అలాగే 3 సంవత్సరాలు 3 నెలలు జైలు శిక్ష, 1 lakh వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మరో 2 హోటళ్లు, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ అలాగే సందర్శిని హోటల్ పైన కూడా దాడులు నిర్వహించడం. మొత్తంగా అన్ని హోటళ్ల పైన కూడా దాడులు చేస్తున్నప్పుడు కూడా FSSA లైసెన్స్ మాత్రం ఎక్కడ కూడా లేదు. కొన్ని చోట్ల ఉన్నప్పుడు మాత్రం దానికి సంబంధించిన గడువు ముగిసిన లైసెన్స్ గానే వారు తమ ఏదైతే రిసెప్షన్ సెంటర్ లో చూపించడం జరుగుతుంది. చాలా చోట్ల కూడా ఇదే జరుగుతుంది. ఈ 2 హోటళ్లలో కూడా ఇదే జరిగింది. సందర్శిని హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు 3 నెలల కిందటనే ఎక్స్పైర్ అయిన నూడిల్స్ ప్యాకెట్ ను గుర్తించడం జరిగింది. రాజ్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ కు సంబంధించి ఇందులో బార్ మరియు రెస్టారెంట్ 2 ఉండటం జరిగింది. ఇందులో మాత్రం కిచెన్ ఏరియాలోనే అధికారులు వెళ్ళినప్పుడు ఎలుకలు తిరుగుతుండడాన్ని గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడే మాంసం మరియు ఇతర పదార్థాలను కూడా ఒకే చోట కూడా ఉంచడం జరిగింది. మొత్తంగా ఈ దాడుల పట్ల కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న హోటళ్లు తినడానికి కూడా నగరవాసులు కూడా జంకడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.